से रिलेटेड नहीं है। इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, उसमें गड़बड़ी के कारण ये सब हुआ है। ये एफडीटीएल में जो बदलाव, आई एम एक्सपेंडिंग ऑन दिस क्वेश्चन सर बिकॉज द हाउस ऑल्सो वांट्स टू नो एंड द नेशन ऑल्सो वांट्स टू नो, सो आई वुड लाइक टू स्प्रेड सम लाइट ऑन दिस. అది మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తాలూకు స్పందన. బికాజ్ నేషన్ వాంట్స్ టు నో. ఈ పదం డెలిబరేట్గానే వాడాడు, డెస్పరేట్గానే వాడాడు. ఎందుకంటే దీనికి ముందు రోజు జరిగినటువంటి రచ్చ మామూలుగా లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ అభిమానులందరికీ బాగా గుచ్చుతుందన్నమాట. అయితే దానిని అంతటితో వదిలేయకుండా నేను మాట్లాడుతున్న ఈ క్షణానికి ఏం జరిగిందంటే, టీడీపీ రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసిందట. బ్యాన్ పని కరెక్ట్ కాదనమాట, బాయ్కాట్ చేసి ఉంటుంది. మేబీ మరి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా రిపబ్లిక్ టీవీని ఏమైనా ఆపేసారేమో కూడా తెలియదు, నాకైతే తెలియదు ఈ క్షణం వరకు. ఒకవేళ మామూలుగా వస్తుంటే ఓకే. అయితే దానికి ముందు పార్లమెంట్లో ఆయన ఇచ్చిన ప్రకటన అన్నమాట అది. ఏమని, మేము ఎఫ్డిడిటి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చాం, డీజీసీఏతో ఇండిగోతో వీళ్ళందరితో కూడా కలిసి మాట్లాడాము. ప్రతిసారి మాట్లాడుతున్నాం, నెల రోజుల్లో రాని ఇష్యూ ఇప్పుడు వచ్చింది, ఇది ఇండిగోలోని ఇంటర్నల్ సమస్య అంటూ మాట్లాడాడు. బట్ అయితే ఇది ఇష్యూ మీదగా వెళ్ళట్లా. నేను ఉదయం చెప్పిన వీడియోలో, ఉదయం కాదు నిన్న అనుకుంటా, అర్నాబ్ గోస్వామి అతని తాలూకు ఈగోని హట్ చేశాడు, అందుకనే ఇంకా ముందుకెళ్ళిపోయాడు అని చెప్పేసి. వీళ్ళు ఏమంటారంటే చాలామంది, అట్టయితే చాలాసార్లు చాలా చేశాడు కదా ఆయన, మరి అప్పుడెందుకు గాల ఇప్పుడెందుకు గాల అంటారు. ఇక్కడ ఒక మాట వినడంతో పాటు ఏం చేశాడంటే ఒక చైర్ వేసి దాన్ని టీడీపీ వాళ్ళకట. వాస్తవానికి ఆయన స్టూడియోకి టీడీపీ వాళ్ళు ఏం రారు కదా, వాళ్ళు ఇంట్లో కూర్చొని జూమ్లోనే ఎందులో వచ్చేవాళ్ళు. కావాలని చేసింది అనమాట. చూడండి. In November, Raman, don't look so angry. First of all, the people are angry. In November, did 755 flights of Indigo not get cancelled due to rostering issues? Due to issues with crew? Did the DGCA not know? Then why did they clear the winter schedule? What did they not know in November that there is a problem in this airline? దేని కొద్దిగా వెనక్కి వెళ్దాం. Wonderful chair, they should take a look. One minute. So let me come in. Listen. Okay. I'm okay with the TDP boycott. No. Yes, boycott. మన తెలుగు మీడియా దరిద్రం కదా, ఇంగ్లీష్ను అర్థం చేసుకోవడం కూడా జాత కాదు. బ్యాను అనేసేసుకుంటారు. సాక్షిలోనే మొదలుపెట్టారు. అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసిన టీడీపీ అని. బ్యాన్ కాదురా బాబు, అది బాయ్కాట్. మార్చుకోండి ఇప్పటికైనా, రేపొద్దునికైనా. My friend, the empty chair is there. It's a nice, wonderful chair. They should take a look at it. It's very good, ergonomically designed, fancy chair in the Republic newsroom. What I'm not okay with. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే, హీఈ్ నాట్ ఓకే బట్ ఐఎమ్ ఓకే. ఏంటంటే, నేను మినిస్టర్ని కాకపోతే ఎవరిని అడుగుతాను, మినిస్టర్ని అడిగితే టీడీపీ వాళ్ళకి ఏంటి అంత కోపము అని మాట్లాడాడు. నిజమే కదా, మినిస్టర్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు మరి? మధ్యలో లోకేష్ని తీసుకొచ్చి అబాస్ పాలేంది ఎవరు? దాని మీద ఇంకో తతంగా నడిచింది అక్కడ. ఏబిఎన్ డిబేట్లో అదే ఒక తతంగా నడిచింది. దాన్ని అయితే నాన్ స్టాప్ మాట్లాడేద్దాం మనం. ముందైతే ఈ వీడియోలో ఆయన మినిస్టర్ ఏం చెప్పాడు, ఇంటర్నల్గా ఉంది ఇది సమస్య అన్నాడు. మరి ఏనేం అడుగుతున్నాడు? ఏనా కాదు, ఎవరైనా ఏమడుగుతారు? అసలు సమస్య ఉంటే మరి నవంబర్లో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దానికి సమాధానం ఉండదు కదా. మినిస్టర్ని కాకపోతే నేను ఎవరిని అడుగుతాను? దీని మీద పోయి డీజీసీ అని అడగకూడదు, ఈ నిబంధనలు పెట్టిన వాళ్ళు అడగకూడదు. ఎందుకు డీజీసీఏ ఎందుకు ఆన్సర్ చేయదు దీనికి అనేది అతను చేసుకున్న డిబేట్. అయితే వీళ్ళు ఉదయం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యేసరికి అదేదో వైసీపీ మీడియా చేస్తుంది అంటారు. వైసీపీ మీడియా ఖచ్చితంగా చేస్తుంది. అసలు నేను అనలేదు అంటాడు ఇంకొక మనిషి. అవి కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడిన మాట కూడా ఏంటది? అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, మేమేం మేనేజ్ చేయట్లేదు, అట్లా మేమేమీ మానిటర్ చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఆయన మినిస్టరు ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి జవాబుదారీ అంటారు. అంతేగాని అరే ప్రజలకు కూడా జవాబుదారీ అని ఒక మాట రాలేదే, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇతను అంత మాత్రం చేత అర్నాబ్ గోస్వామి సూపర్ అని నేను ఎప్పుడూ చెప్పను. అతని వైఖరి గర్హనీయం, ఎప్పుడు అంతే. బట్ వీళ్ళు నేషనల్ మీడియా అంటారు, నాకు దాని పట్ల అభ్యంతరం. నేషనల్ మీడియా ఏంది, ఇంగ్లీష్ ఛానల్ అది అంతే. నేషనల్ మీడియా అంటే రండి తెలుగు వాళ్ళ గురించి కూడా చర్చలు పెట్టండి ప్రతిసారి.
అసలు ఇతనికి ఇంత కన్సర్న్ ఉంటే నేను ఇంకో వీడియోలో చెప్తా, రైళ్లు ఎన్ని ఆలస్యం అవుతున్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం, దాని మీద కూడా పెట్టండి డిస్కషన్ పెట్టండి.